వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్సులు, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈరోజు నిజంగా చాలా శుభదినం. ఎందుకంటే మేము మిమ్మల్ని చూడటం కాకుండా మమ్మల్ని మేము కలుసుకోవటం అనేటటువంటి మహాభాగ్యాన్ని భావిస్తాం. అందరూ ఎక్కడెక్కడో ఉంటారు. ఈ సంక్రాంతి పండుగకి రావడం, మీ ఇంట్లో ఫంక్షన్ చేసుకుని ఈ ఫంక్షన్కి అటెండ్ కావడం అనేటటువంటి చాలా ముఖ్యంగా మీరు తీసుకున్నటువంటి శ్రమగా భావిస్తున్నాం. ఎంతో సంతోషం. మీరు ఇంకా బాగా లైఫ్లో ప్రాస్పర్ కావాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం, పిల్లలకు ఆశీస్సులు. మీరందరూ చాలా సంతోషంగా ఉండాలని కోరిక. సంతోషంగా ఉండాలంటే తృప్తి ఉండాలి. మీరు చేసే పనిలో కానీ, తీసుకునే జాబ్లో జీతంలో కానీ, ఆ వర్క్లో తృప్తి ఉంటేనే సంతోషం కలుగుతుంది. సో రమణ మహర్షి చెప్పినట్లు ఇనుముని ఎవరు నాశనం చేయలేరట. ఇనుముని ఎవరు నాశనం చేయలేరట. దానికి బట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. సో మనల్ని ఎవరో నాశనం చేయరు. మన మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలే మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి మీలో అందరూ మంచి మనసుతో, మంచి ఆలోచనతో ఉండాలని కోరిక. ఒకసారి చైనా కవి బుద్ధుడి ఆలయానికి వెళ్ళాడట. అక్కడ ఒక సన్యాసి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఈ కవి కూడా పక్కన కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ధ్యానం అయిన తర్వాత కవి సన్యాసిని అడుగుతాడు, నేను మీకు ఎలా అవపడుతున్నాను అట్లా. మీరు బుద్ధుడిలాగా అవపడుతున్నారు అన్నాడు. తర్వాత సన్యాసి అడిగాడు, నేను మీకు ఎట్లా అవపడుతున్నానంటే పెంట కుప్పలాగా గడుపడుతున్నాడు అన్నారట. అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వు నవ్వుతాడు. ఎందుకంటే నాకు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు నా మనసులో అంతా బుద్ధుడు ఉన్నాడు కాబట్టి మీరు నాకు బుద్ధుడిలాగా అవపడుతున్నారు. మీ మనసులో ఉన్నదంతా అంత పెంట కాబట్టి ఎదుటి వాళ్ళు మీకు పెంట కుప్పలాగా కనపడుతున్నారు. అంటే మనలో మంచి ఆలోచన, మంచి మనసు ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనకి మంచిగా అవుపడతారు అనేది. కాబట్టి మీరు ఎప్పుడు తృప్తిగా, సంతోషంగా, మంచి మనసుతో, మంచి ఆలోచనతో ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని, నిండు నూరేళ్లు హాయిగా హ్యాపీగా ఉండాలని అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ భగవద్గీతలు. స్టేజ్ మీద ఉంటే మా కొలీగ్స్ అందరికీ కూడాను భగవద్గీతలు. చాలా మంచి అవకాశం. మీరు మాట్లాడుతుంటే వింటేనే ఆనందంగా ఉంది. ఏమంటే నేను ఆ విధంగా చెప్పానా లేదో నాకు డౌట్. పోయిన నెల 17వ తారీఖు మేడం గారు దగ్గర వచ్చినారు. ఆ రోజు 50 years అది ఏమంటారు 25 వచ్చింది. వాళ్ళు 50 years జరిపించారు. దాకా నేను మేడం గారు ముగ్గురే వచ్చినాము. అప్పుడు అంటే వాళ్ళకు చెప్పిన టీచర్స్ని మాత్రమే పిలిచారు. వాళ్ళకి అమెరికా నుంచి ఇద్దరు వచ్చారు. ఎస్ఎన్ గారు అబ్బాయి రవి అని ఇంకో శ్రీధర్ దగ్గర ఇచ్చారు. వాళ్ళ 10th క్లాస్ ఫోటో ఉంటుంది సారా, ఆ ఫోటోలో అది కూడా ఇచ్చారు మాకు. కాదు వాళ్ళే గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు నేనంటే నేను గుర్తుపట్టలేకపోయినా కొద్దిగా చూస్తుంటాను కాబట్టి గుర్తుపెట్టాను. ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో, కుటుంబంలో ఎట్టున్నారో, కానీ వాళ్ళు కలిసిన దానికి వాళ్ళకున్న ఆనందం జీవితంలో ఎక్కడ రాలే. 50 ఏళ్ళ తర్వాత వచ్చి దానికి సమీకరించిన వాళ్ళకు, ఇప్పుడు ఎవరు సూర్యనారాయణ గారును రమేష్ రెడ్డి చేశారు చూసారా, అట్లా చేసిన వాళ్ళకి ఇంకా ధన్యవాదాలు చెప్పాలి. మీకు అయితే వాళ్ళు వేరే హోటల్ ఇక్కడ కన్వెన్షన్ హాల్లో పెట్టారు, ఇక్కడ స్పందన ఇక్కడ మీరు పెట్టారు. ఇది కరెక్ట్ వెన్యూ. అయితే అక్కడ మాత్రం వసతులు ఉండకపోవచ్చు, కానీ ఇది వెన్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అట్లా మీరు మాట్లాడుతుంటే నాకు కూడా టైం ఇస్తారేమో ఒక నిమిషం అని చెప్తున్నారు. 45 నిమిషాలు చెప్పి అలవాటు కదా, 5 నిమిషాలు ఇస్తే కష్టం. ఎంత ఆనందంగా ఉందంటే మేము చూస్తుంటే మంచి పార్టీ నడి వయసులో ఉన్నారు మీరంతా. వాళ్ళు 65 years వాళ్ళకు, అంటే వాళ్ళకు మనవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇక వాళ్ళకి ఏమి సలహాలు ఇస్తాము? కాబట్టి సలహాలు ఇచ్చేటువంటి వయసు కాదు, కానీ వీళ్ళు విశ్వోదయలో నేర్చుకున్నది చెప్పారు చూసారా, పేర్లు నాకు సరిగ్గా తెలియదు. మాకు అదృష్టం. బిఆర్ గారు ఉద్యోగం వచ్చిందో మాకు అదృష్టం. ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు గుర్తుపెట్టుకుని చేసేది ఎవరు లేరు. అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు ఆ టీచర్.
కాలేజీ వాళ్ళు లెక్చర్స్ చెప్పి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే క్లాసులు జరగవు. మమ్మల్ని హై స్కూల్ వాళ్ళకే జరుగుతుంటుంది, అందులో విశ్వోదయ పైకి అయితే జరుగుతుంది మిగతా వాటి కంటే. దానికి కారణం కూడా చెప్తాను. నేను మేడం అని చెప్పాను, ఇంటర్మీడియట్లో ట్రిగ్నోమెట్రీ ఒకరు, ఆల్జీబ్రా ఒకరు, 6 పోతారు మ్యాథ్స్ చెప్పడానికి. ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఇక్కడేమో అన్నీ సైన్స్, తెలుగు, హిందీ ఎలిమెంట్స్లోనే చెప్తారు. సబ్జెక్ట్ 8th క్లాస్ స్టార్ట్ అయితే 10th క్లాస్ వరకు, 8th A, 9th A, 10th A. 3 సంవత్సరాలు మిమ్మల్ని డిఆర్ గారు అడిగేవాళ్ళు, 3 సంవత్సరాలు మీ చేతిలో పెడితే ఎందుకు ఆయన మార్కులు రాలేదని అడిగేవాళ్ళు. ఆ విధంగా అంటే ఆయన అడుగుతారనే భయం మాకు ముందే ఉంది. అందువల్ల పైనుంచి మాకు ఆ విధంగా గమనిస్తున్నారు. మీరు శ్రద్ధగా నేర్చుకున్నారు. ఈ బ్యాచ్లో శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళు లేరు. అందరూ పెద్ద పెద్ద పదవుల్లో రకరకాలుగా మీరు అడుగుతుంటారు. మీకు అందరికీ భగవద్గీతలు ఇంతకంటే నీతి బోధ ఆధ్యాత్మిక చింతనలు చెప్పటం మొదలు పెడితే కుదరవు. ఎంత సంతోషంగా ఉందంటే మాకు లైఫ్లో ఈ క్రిస్టియన్స్కి ఇంకా మాకు గుర్తింపు ఉంటే సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది. 10 years కాగానే కారు రీబోరింగ్ పోతుందంటారు చూసారా, ఆ రీబోరింగ్ లాగా ఇంటికి పోయేసి మీరు చెప్పిన దగ్గర 4 ఇంట్లో ఎక్కువ ఇంట్లో వాడవాళ్ళు చెప్పుకొని గర్విస్తాను అనమాట. ఆ విధంగా ఉంది. మీరందరూ నన్ను తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టుకున్నారు కూడా అది చేస్తున్నారు. అన్నిటికీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని, మీ బిడ్డలు మనవాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని సంతోషంగా. నాకు మీ వయసు కూడా రెట్టింపు వయసు అయినా కూడాను నాకు చూసే అవకాశము ఉద్యోగ రీత్యా వచ్చింది, ఆయుష్ రీత్యా వచ్చింది. మీ అందరితో మధ్య ఉండడానికి నాకు సంతోషంగా ఉంది. మీకు అందరికీ భగవద్గీతతో సెలవు తీసుకుంటాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ సంతోషం కన్నా మా సంతోషం ఎక్కువ. మా స్నేహితులైన ఉపాధ్యాయ మేడం చూస్తుంటే మాకు చాలా సంతోషం. మళ్ళీ మేము స్కూల్కి వచ్చినట్టు అనిపిస్తున్నా. ఆనాడు రోజు గుర్తొస్తున్నా. నేను మెట్లు ఎక్కుతుంటే కొంచెం కష్టపడితే, సార్ మీరు కట్టిన మెట్లే కదా సార్ అని చెప్పి అన్నాను. కరెక్ట్, ఎన్నోసార్లు ఎక్కుంటాను దిగుంటాను. మీరు మా విద్యార్థులు కావడం మా అదృష్టం. మేము మీకు ఉపాధ్యాయులు కావడం మీ అదృష్టం. మనము జీవితంలో మర్చిపోయింది హై స్కూల్ యొక్క స్నేహం. స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను పోయినసారి వాళ్ళు కూడా చెప్పాను. ఈ స్నేహం ద్వారా ఒకరి యోగం తెలుసుకుంటుండాలా. మీరు కూడా ఏంటంటే మంచిని షేర్ చేసుకోవాలా, చెడు గురించి అంటే దుఃఖ సుఖాలను కూడా షేర్ చేసుకోవాలి. అది మంచి స్నేహం యొక్క లక్షణం. ఆ రీతిగా మీరందరూ కూడా ఈ యొక్క గట్టిగా ఏర్పాటు చేసినందుకు ఆర్గనైజేషన్ని నేను మొట్టమొదటి అభినందిస్తున్నాను. రమేష్ రెడ్డి కానీ ఎవరో మాకు తెలియదు, మరి వాడిని మొట్టమొదటి నేను అభినందిస్తున్నాను. అరేంజ్మెంట్ సార్ ఎక్సలెంట్, చాలా నీట్గా ఉన్నాయి. చాలా సంతోషం మాకు. పోతే 1-2 ఉదాహరణలు మాత్రం నా జీవితంలో మర్చిపోయి ఏంటంటే పిల్లలతో ఒకసారి పేర్లు చెప్పనండి, పిల్లల పేర్లు. ఒక వచ్చి స్టూడెంట్ వచ్చి నాకు కంపెనీ, సార్ పలానా అతను వెవికాలు కూర్చోడు సార్ బెంచ్కి, మేము కూర్చున్నాము, అతుక్కుపోయింది సార్ అన్నారు. అట్టయితే సరే అన్న. సరే అయిన తర్వాత నాకు క్లాస్కి వెళ్ళాను. సార్ వెళ్ళిన తర్వాత నేనేం చేసినట్టే వాటి ముందు చెప్పెట్టాను, సరే వాడు ఎక్కడ కూర్చుంటాడో అక్కడ వెవికాలు కూర్చోండి రా, వాడిని కూర్చోబెడతాం, అప్పుడు కానీ తెలిసి దాని విలువ అని చెప్పని వాడు వేరే చోటు కూర్చున్నాడు. వేరే అయితే అటు కాదు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పని ఆ వెహికల్ పూసిని కలవకుండా చేసి వెహికల్ పెట్టేసి కూర్చోమన్నాం. వాడు నోటీస్ చేసినట్టుంది, ఏదో జరగబోతుంది అన్నట్టుగా. పిల్లలు బలంతో కూర్చోబెట్టారండి, బలంతగా కూర్చోబెట్టారు. కూర్చోబెడితే వాడు అతుక్కుంది. అర్థమైందా నీకు? ఆ మొత్తం వాడికి పెట్టే వాడు అతుకుంటుంది, నీకు బాధపడ్డా, మరి నీకు అతుకుని అంత బాధపడుతున్నావే అని చెప్పి అంటే వాడు గమ్మైపోయినాడు. 10th అయిపోయింది, ఇంత అయిపోయింది, అంత అయిపోయింది. కావేరీలో పనిచేస్తున్నాడు. వాడు ఎక్కడ కనపడితే అంటా నేను సార్ వద్దు సార్ అంటాడు. ఎందుకంటే ఫెవికాల్ కదా, ఇటంటే వాటి భయం, వద్దు సార్ అంటాడు. చిన్నదే కావచ్చు కాక ఒక్కసారి సెటరేట్ చేస్తే నెవర్ డూ ఇట్ అగైన్. రెండవది ఎస్టీడీ ఇంకొకటి ఉండేది గేట్ దగ్గర. ఒక పిల్లవాడు భోజనం తీసుకొచ్చుకొని అక్కడికి వచ్చి భోజనం చేసుకొని ఇంటికి వెళ్తున్నాడు, స్కూల్కి రావడంలే. ఈ పిల్లగా నాకు చెప్పారు, సార్ వాడు వస్తున్నాడు, క్యారీ అక్కడ పెట్టుకొని ఆ ఎస్టీ దగ్గర ఉండి తిరిగి వెళ్ళిపోతున్నాడు. కంప్లైంట్ వచ్చింది. సరే వాడిని తీసుకున్నాను రాన్న తీసుకొచ్చారు. అరే నేను కొట్టాను నిన్ను, అదే పెద్ద ఉంటుంది కానీ దాన్ని కొట్టలేదు, ఏమిటి కూడా కొట్టలేదు. సరే ఇంత ఇతని కంప్లైంట్ ఉంది, నేను ఇంటికి ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను మీ పిల్లలకి,
వాడిని ఎరగొడతాను నిన్ను అని చెప్పిన తర్వాత వాడు భయపడుతున్నాడు. ఎందుకంటే నా దగ్గర గత్త ఉంది అక్కడ. నేను అన్నాను, నేను కొట్టను కానీ నాకు ఒక మాట ఇవ్వండి అని ఒక బుక్ చిన్న బుక్ నా దగ్గర. నువ్వు 4:45కి వచ్చి దాని మీద సంతకం చేసుకోవాలి. ఏ రోజు నీ సంతకం లేదో ఇంటికి మెసేజ్ వెళ్ళిపోద్ది అని చెప్పాను. అది రోజు వచ్చి బడి అయిపోయే టైం వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. నా లెక్కన కమిట్మెంట్ అంటే అంటున్నారు. అంటే గౌరవించడం. ఒక ఉపాధ్యాయులు ఏదో మంచి ఇస్తే దానివల్ల గౌరవిస్తే వాళ్ళు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, వాళ్ళు వేరే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళు సరిదిద్దడం అనేది మా బాధ్యత. విద్యార్థులను సరిదిద్దడం అనేది మాకు బాధ్యత. కొంచెం వాళ్ళు కష్టంగా ఫీల్ అవ్వచ్చు, మేము కోపడవచ్చు, కొట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఏం చేసినా మంచికే, భవిష్యత్తు బాగు చేస్తాం. కాబట్టి నేనేం సలహా ఇస్తానంటే మీరు సుఖ సంతోషంతో కుటుంబాలతో బాగుండాలా. కాబట్టి 3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. బీ హ్యాపీ. మన జీవితంలో మొట్టమొదటి మన టెన్షన్ నుంచి దూరం చేసేది ఏంటి? హ్యాపీనెస్. బీ హ్యాపీ. రెండవది డూ గుడ్. మంచి చేయండి. శారదా మేడం గారు ఈ యొక్క వాట్సాప్లో పెడతా ఉంటాడు. చాలా నీతికి సంబంధించి ఉన్నాయి. నేను వాటిని చాలా నేను రాసుకున్నాను. వ్యక్తిగత జీవితం కూడా ఉపయోగపడుతుంది. బీ గుడ్, డూ గుడ్, బీ గుడ్. కాబట్టి మంచి చేద్దాం, తర్వాత మంచిగా ఉందాం, మనం సంతోషంగా ఉందాం. ఇలాంటి మనం ఏ సమస్య లేకుండా ఉంటాయి. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఈ ఓట్స్ సర్వీస్ అందరూ కూడా నేను నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఇది మేము మర్చిపోయింది. గోల్డెన్ జూబిలీ అనుకున్నాం, కానీ సిల్వర్ ఏం తక్కువ కాదండి. సిల్వర్ కూడా ఏం తక్కువ కాదు. ఇట్స్ ఎ కాయిన్. ఒకవైపు గోల్డ్ అయితే ఇంకొకవైపు సిల్వర్. ఇట్స్ ఎ కాయిన్. గోల్డ్ స్టూడెంట్ ఇస్ ఎ కాయిన్. కానీ 2 ప్రకారం మాకు ప్రాముఖ్యమే. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి మేము పనిచేయడం మాకు గొప్ప భాగ్యం. డిఆర్ గారు మాకు ఉద్యోగ బాధ్యత ఇచ్చారు. కాబట్టి మేము తృప్తిగా చేసేమో లేదో ఒక్కోసారి మాకే అనుమానం వస్తుంది, బాధపడతాం ఒకసారి. ఎందుకంటే ఒకరోజు పాఠం చెప్పకపోతే మెసేజ్ ఇంటికి వెళ్ళిపోతుంది, డిఆర్ దగ్గరికి పోతుంది. వాళ్ళ అనేవారు పాఠం చెప్పారు. ఒక చిన్న చెప్తాను. ఒకసారి పిల్లవాడు డ్రిల్ క్లాస్ ఉంది. ఆ డ్రిల్ క్లాస్లో అప్పుడు మన కృష్ణస్వామి గారు బాస్తున్నారు. బాల్ ఇచ్చి ఆడుకోకుండా అన్నాడు. డిఆర్ గారు 2 పిల్లన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆడుకోని ఇంటికి వెళ్ళిపోయినారు. ఏం రేపు అందరూ వచ్చారన్నాడు. ఐవర్ బాల్ ఇచ్చి ఆడుకోమన్నాడు. వచ్చేసింది మెసేజ్, ఎందుకు మీరు డ్రిల్ క్లాస్ చేసుకోలేదు? ఇక వాళ్ళు భయపెట్టింది. ఎందుకంటే ప్రాక్టీస్ ఉండమని చెప్పారు కదా. మాస్టర్ రోజు 4 నగరికల విజులు వినపడుతుంది, బ్రహ్మాండంగా అదిరిపోతుంది విజులు. లేకపోతే అంత లైన్ కట్టి ప్రాక్టికల్. కానీ మేము పాఠం చెప్పనా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా ఎక్కడ మన సిబిఐ పెట్టాడో, ఎక్కడ సిఐ పెట్టాడో అది మాకు చాలా అర్థం కాదు. కానీ మెసేజ్ వెళ్ళిపోదు. వైట్ హౌస్కి మెసేజ్ చెప్పారు. మాకు అంత భయంతో మేము పాఠం చెప్పాము. తర్వాత నాకు ఒకసారి మంచి ఇంటర్వ్యూ ఉంటున్నారు. వీళ్ళు ఎట్లా సెట్ చేయాలని వైకుంఠపురం పోయినాక కొంతమంది విద్యార్థులతో వాళ్ళు మంచి తెలియగలగలరు. వాళ్ళ అమ్మ నాకు పిలిచి మీరు టీవీని అటక మీద పెట్టాలి, డైవర్ట్ ఇస్తారు, మీరు సాక్రిఫైస్ చేయండి, మీరు కూడా చూడబాగా టీవీ ఒక్కసారి సాక్రిఫైస్ చేయండి, దాని విలువ మీరు తర్వాత తెలుసుకున్నారు. తీసేశారు. వాళ్ళకి వాడలేదు. వాళ్ళలో ఒకడు నన్ను గుర్తుపట్టాడు. సార్ మీరు మా ఇంటికి చెప్పారు జీవన్. కాబట్టి ఇలాంటి కొంతమంది మళ్ళీ ఇంకొకరిని 5గురిని పిలిచాను ఇంటికి. వాళ్ళంతా జమ్స్ పిలిచేస్తా. నేను వాటి టీ ఆఫర్ చేశాను. మేము టీ తాగాను, మంచిది మీకు తాగకూడదు కూడా, కానీ వర్క్ నేను ఆఫర్ చేశానని ఏదో బిస్కెట్స్ అవి పెట్టి తీసుకున్న తర్వాత నీకు ఎన్ని వస్తాయి? 510, 520 ఇట్లా చెప్తా పోతాడు. శబాష్ శబాష్ అని చెప్పి అన్న తర్వాత రిజల్ట్స్ వచ్చింది. అందరికీ 500 పైన, అందరూ 520, 15, 20 అంతా పైన వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంటర్మీడియట్ చేరారు మంచి మార్కుతో. అందరిలో 5 ఇంజనీర్స్ అయిపోయినారు. 5 కొంతమంది వరంగల్, కొంతమంది వీడ్స్, అందరూ కూడా ఇంజనీర్ అయిపోయినారు. కొంతమంది లోకల్గా అంటే స్టేట్లో, కొంతమంది అబ్రాడ్ కూడా వెళ్ళిపోయినారు. చాలా సంతోషించింది. ఆనాడు వాళ్ళు చిన్న కావచ్చు, కానీ ఉపాధ్యాయులు ఏం చూస్తారండి? మెతుకు చూస్తాయి. మెతుకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి భవిష్యత్తు కూడా అర్థమైపోతుంది. అలాగా ఈనాడు మీరు మా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒక 5 ఏళ్ళ తర్వాత ఈ స్థితిలో చూసి మాకు చాలా సంతోషం. సో ఈ గెట్ టుగెదర్ను మెయింటైన్ చేస్తుంటామండి, ఒక విషయంలో తెలుసుకోండి. కాబట్టి మాకు కూడా ఇది కూడా చాలా సంతోషం. సంతోషమే డాష్.
మాది ఎంత బలం ఉంది మాకు. నేను ఎప్పుడు కూడా కూర్చొనే మాట్లాడడం, వాళ్ళు కూడా ప్రిన్సిపల్ ఫంక్షన్ సార్ కూడా నేను కూర్చొనే మాట్లాడేవాడిని. ఎందుకంటే నేను కూర్చొని మాట్లాడితే మీకు కష్టం, నిలబడితే మాట్లాడితే నాకు కష్టం. ఎందుకంటే నేను కూర్చొని మాట్లాడితే నేను నిలబడి మాట్లాడి మీరందరూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ చెప్పారయ్యా, నేను నిలబడి మాట్లాడి మీరు కూర్చున్నారు కదా, అయితే మీరు కూర్చుంటారు, మీరందరూ నిలబడాల్సి వస్తాను. అంతే కదా బాయ్, కూర్చోలేదు కూర్చోబాలని అని ఇంతవరకు నిలబడగానంటే నాకు చాలా సంతోషం ఉంది. అది మీరు ఇచ్చిన సంతోషం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్ యూ. శ్రీ సుధాకర్ సార్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాకు బాగా ఇష్టమైన సారు. స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత నన్ను బాగా గుర్తుపెట్టుకున్న సారు. నిజంగా చెప్పాలంటే స్కూల్లో నన్ను బాగా ఫాలోఅప్ చేస్తుండేవాడు. స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత బాగా పరిచయంగా బాగా దగ్గరగా ఉండేవాడు శ్రీ సుధాకర్ సార్తో. అంతవరకు చాలు. గౌరవనీయులు పెద్దలకందరికీ నమస్కారం. మిగతా వాళ్ళందరికీ కూడా నా శుభాశీస్సులు. నేను స్కూల్లో ఒక సెక్షన్ మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని, ఒక సెక్షన్ ఫిజికల్ సైన్స్ చెప్పేవాడిని. కొన్ని రోజులు వరుసగా 9th A 10th A 8th A వరుసగా ఏ సెక్షన్ మ్యాథ్స్ చెప్పాను. అంతకుముందు సి సెక్షన్ మ్యాథ్స్ చెప్పేవాడిని. మీరు ఏ క్లాసుల్లో ఉన్నారో అప్పుడు ఏం చెప్పానో నాకు గుర్తులేదు, కానీ బి సెక్షన్కు మ్యాథ్స్, సి సెక్షన్ ఏ సెక్షన్కు మ్యాథ్స్ చెప్పేవాడిని. వరుసగా 8th A 9th A 10th A వరుసగా చెప్పేవాడిని. బి సెక్షన్ ఫిజికల్ సైన్స్ చెప్పేవాడిని, ఫిజిక్స్ కెమిస్ట్రీ. అట్లా నేను 2 సబ్జెక్ట్స్ చెప్తుండేవాడిని. తర్వాత మా పీజీకే గారు అప్పుడు మమ్మల్ని నాకు అడ్వైజ్ చేశారు. ఎందుకంటే మేము కూడా అట్లే చెప్పాం. ఇప్పుడు ఒక క్లాసు 8th క్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్టాండర్డ్ అట్లే వాళ్ళ 9th క్లాస్లో 10th క్లాస్లో తీసుకురావచ్చు. తర్వాత సార్లు అందరూ ఇక్కడ జంప్స్, మన సార్లు ఎవరు తక్కువైన వాళ్ళు కాదు. అది ఒక ఆనవాయితీగా పెట్టుకొని అట్లా చేస్తూ వచ్చాం. కాబట్టి మ్యాథ్స్ చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నేను కొంచెం విద్యార్థులను కొంచెం శిక్షించేవాడిని. అంటే నాకు కొంచెం కష్టంగా ఉండేది, సరిగ్గా చేయకపోయినా ఏదన్నా. కానీ వాళ్ళందరూ కూడా ఆ విధంగా నన్ను గురించి చెడ్డగా అనుకోరు అనుకుంటాను. ఆ కాలంలో ఎవరు అట్లా చెడ్డగా అనుకునేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని ఏదో విధంగా బాగా చదువుకునేటట్లు, బాగా మంచి మార్కులు వచ్చేటట్టు చేయమని చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అది చేస్తుండేవాళ్ళం. తర్వాత మాకు ఎప్పుడు సంతోషం అంటే 95లోనే ఎప్పుడో స్టేట్ ఫస్ట్ వచ్చింది మన స్కూల్. హజరత్ అయినా ఒకసారి 95 అనుకుంటా. అప్పుడు అది ఆ క్లాస్లో నేను ఫిజికల్ సైన్స్ చెప్పాను. 10th Aలో ఇంకొక సందర్భంలో ఏంటంటే నాకు ఆ క్లాసులో సెంట్ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెంట్ ఏ సెక్షన్లో ఉండేవాడు రవి అని ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు గుర్తున్నది. ఏ సెక్షన్లో 10th మనం చెప్పిన క్లాసులో వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వస్తే సంతోషం అన్నమాట. ఆ విధంగా అనుకుంటూ సిన్సియర్గా చేసాం. అయితే అప్పుడు కుమారస్వామి గారు ఎక్కువ కాలం కుమారస్వామి గారు ఉన్నారు, తర్వాత పీజీకే మాస్టర్ గారు ఉన్నారు, తర్వాత మధుసూదన్ రావు గారు మాస్టర్. వీళ్ళందరితో మేము చేసాం. అందువల్ల మంచి అడ్వైస్. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఎక్కువ గుర్తుండేది, నైతిక విలువలు ఎక్కువగా ఇప్పుడు శారదా మేడం గారు చెప్తూ ఉంటారు ఎక్కువగా. ఆ మాదిరిగా దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు. స్కూల్కి వచ్చిన తర్వాత ఇంకా వేరే వ్యాపకం అంటూ ఏముండేది కాదు, చదువు చెప్పడమే. ఇప్పుడు మీరు ఒకే పుస్తకం 10 ఏళ్లకు పైన కూడా ఉండేది. అప్పుడు మారేదిలే ఆ పుస్తకాలు. కాకపోయినా ప్రతిరోజు కూడా బాగా ప్రిపేర్ అయిపోయి చెప్పేవాళ్ళం. ఒకరోజు క్లాసుకు పోయి నిన్న చెప్పాం కదా ఇదే సబ్జెక్ట్, మళ్ళీ ఇవాళ చెప్తున్నాం చూడబలేదు అనుకోకుండా రేపు బాగా ప్రిపేర్ అయ్యి బాగా పిల్లల దగ్గర మంచి ఇది వచ్చేటట్టుగా చేసేవాళ్ళము. ఆ విధంగా జరిగింది స్కూలింగ్ అంతా కూడా. అదే మాకు తృప్తి ఏంటంటే మాకు వేరే ఇంకేం లేదు. పిల్లలు మీరు బాగా అభివృద్ధిలోకి వచ్చి మంచి పొజిషన్స్లోకి వస్తే అదే ఉపాధ్యాయులకు ఉండే తృప్తి, అంతే కదా. లేకుండా ఊరికే మేము చేసాము ఏదో అయిపోయింది మాకు సర్వీస్ చేసాము అనుకుంటే కాదు. ఎందుకంటే మన వల్ల వాళ్ళు కొంతవరకన్నా బాగుపడ్డారా లేదా,
దానివల్ల మనం కొంతవరకన్నా చేయగలిగామా లేదా అని అనుకుంటూ చేసేవాళ్ళము. అలానే రిజల్ట్ కూడా అట్లే బాగా వచ్చేది. ఎక్కువ పర్సంటేజ్ మన స్కూల్ కావిలి మండలంలో కాదు, నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే మంచి పర్సంటేజ్ వచ్చేది మన స్కూల్లో. ఆ విధంగా ఉండింది. కానీ ఇప్పుడు ఇంకొక నేను చెప్పే చిన్న అడ్వైజ్ ఏంటంటే, మామూలుగా చాలామంది కావలిలోనే ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా మార్కెట్కి పోతే ఒక అబ్బాయి, సార్ నేను మీ స్టూడెంట్ సార్ అన్నాడు. మేమేమో మీరు చిన్న 15 ఏళ్ళ పిల్లవాళ్ళుగా అప్పుడు చూస్తాం, ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు 25 ఇయర్స్ అంటే అప్పుడు 15 + 25 40 ఇయర్స్లో ఉంటారు దాదాపుగా, ఒక సంవత్సరం అటో ఇటు అందరు కూడా. కాబట్టి ఈ 40 ఇయర్స్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మేము ఇప్పుడు మా దగ్గరకు వచ్చి నేను అలా పరిచయం చేసుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ అందువల్ల ఏంటంటే ఎక్కడైనా కనపడినప్పుడు మీరే మమ్మల్ని గుర్తుపట్టే మమ్మల్ని సార్ మేము స్టూడెంట్ అంటే అది మాకు చాలా సంతోషం. మేము మీ దగ్గర చదువుకున్నాము, ఈ స్కూల్ స్టూడెంట్ అంటే సంతోషం అన్నమాట. ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు సార్లందరూ కూడా ఎన్నో అడ్వైజ్ ఇచ్చారు. నేను ఇక్కడే కావాలో 2005లో నేను రిటైర్ అయినా, అక్టోబర్లో రిటైర్ అయినా. దాదాపు 17-18 ఏళ్ళు అయింది నేను రిటైర్ అయ్యి స్కూల్లో. ఇప్పుడు ఇక్కడే ఉంటుంటాను, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాను. అయితే ఇది మామూలుగా సార్ ఇందాక చెప్పాను, మా గెట్ టుగెదర్, మీరు గెట్ టుగెదర్ కాదు మాకు సంతోషం. ఇప్పుడు మేము ఇంతమంది ఒక చోట కలుసుకోవడం అనేది కూడా మేము అది సంతోషం. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నామంటే సంతోషం ఏంటంటే మన సార్లందరినీ కూడా చూస్తాం కదా, ఇక్కడే ఉంటాం చూడొచ్చు అనుకోండి, కానీ ఇది ఒక సంతోషకరమైన సందర్భం. కాబట్టి ఈ మాదిరిగా మేము కలుసుకునేదానికి అట్లా మేము ఒక 4 టీచర్స్ మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్క బర్త్డేకి వాళ్ళ ఇంట్లో పోయి కలుసుకుంటాం. కలుసుకునే విధంగా చిన్న ఫంక్షన్ లాగా చేసుకొని జరుగుతూ ఉన్నది ఇప్పుడు దాకా. కాబట్టి ఈ మాదిరిగా మాకు ఈ అవకాశం ఇచ్చారు, మీరు మమ్మల్ని గుర్తు చేసుకున్నారు, సంతోషం. అది ఎప్పుడో 15-20 ఏళ్ళ నాడు మీరు 25 ఏళ్ళ నాడు మమ్మల్ని 25 ఏళ్ళ నాడు 10th క్లాసు, మేము అప్పుడు 8th క్లాసు 9th క్లాస్ 10th క్లాస్ ఉంటే ఇంకా ముందుగా మమ్మల్ని మీతో మాకు అనుబంధం ఉన్నది. కాబట్టి అన్ని రోజులు మీరు గుర్తుపెట్టుకొని ఈ మాదిరిగా అప్పుడప్పుడు ఈ గెట్ టుగెదర్ జరుగుతుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అందరినీ కలుసుకున్నందుకు. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ తెలియజేసుకుంటూ మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ, చిన్న విషయం, ఇక్కడ మన స్కూల్లో స్థాపించిన వాళ్ళ ఉద్దేశం కేజీ నుంచి పీజీ వరకు ఇంకెక్కడికి పోకూడదని. నేను 6th చదివి డిగ్రీ కూడా ఇక్కడ చదివాను అని చెప్పి ఇందాక పిల్లలు కొంతమంది చెప్తున్నప్పుడు వీళ్ళ ఉద్దేశం అది. అన్ని కోర్సులు ఇక్కడే ఉండేవి. ఒకప్పుడైతే ప్రిపరేటరీ స్కూల్ కూడా ఉన్నది కాబట్టి కేజీ టు పీజీ అనుకున్నారు. ఒకటి. రెండోది, మీరు ఇంత మమ్మల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఇతర స్కూల్స్లో టీచర్స్ ప్రతి 3 ఏళ్ళకి మారుతారు, మేము మారం, ఇక్కడే ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి అవినాభావ సంబంధం 6లో చేరితే 10 వరకు అంటే 5 ఏళ్ళు అవినాభావ సంబంధం మనకు ఉంది. కాబట్టి మీకు ఒక రకమైన ప్రేమ ఉంటుంది, మీ మీద మాకు కూడా అట్లే ప్రేమ ఉండేది. పైపించు ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మేము గుర్తుపెట్టుకోగలిగే వాళ్ళం. అందువలన మీకు మాకు ఉన్నటువంటి ఎఫినిటీ అనుకోండి, అఫెక్షన్ వలన అట్లా మీరు ప్రేమగా ఉంటున్నారు. మేము అంతే ప్రేమతో ఆ రోజులు చూసాము. ఇవాళ మీరు అందరూ కూడా మారిపోయినారు. గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం గుర్తుంటారు కనిపిస్తున్న వాళ్ళు. మీరు ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, చెప్పవలసినవన్నీ మన టీచర్లు చెప్పారు. ఇంకా అభివృద్ధిలోకి వచ్చి మంచి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతోటి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ప్రజెంట్ ప్రిన్సిపాల్ చౌదరి సార్, గౌరవ చౌదరి సార్ గారు మాట్లాడాల్సిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. 99 బ్యాచ్ విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నేను ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. మన రమేష్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి మొన్న ఉన్నాను సార్, మీరు కూడా ఉన్నాను, ఖచ్చితంగా ఉండాలని అంటే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని అయిపోయాం. నాకు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.
మరి దాదాపు మీ వయసు 40 సంవత్సరాల దాకా ఉంది. బాగా సెటిల్ అయ్యే సమయం. దాదాపు అందరూ కూడా ఆల్మోస్ట్ సెటిల్ అయి ఉంటారు. పిల్లల్ని కొంచెం బాగా చదివించుకోండి. పిల్లలకి ముఖ్యంగా పాత రోజుల్లో అయితే సినిమాలను ఇంకోటో వ్యసనాలు ఉండి పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది పెద్ద వ్యసనం అయిపోయింది పిల్లలకి. ఆ పిల్లలకి సెల్ ఫోన్ దూరం ఉంటే కొంచెం పిల్లలు చదువుకొని క్రమశిక్షణతో ఉంటారు. లేదంటే అది ఒక వ్యసనంలా తయారైంది. పిల్లల టైం మొత్తం కూడా సెల్ ఫోన్లోనే గడుపుతున్నారు. సరే, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక మన వాళ్ళు మాట్లాడితే చాలా బాధాకరంగా ఉంది స్కూల్ పరిస్థితి. వాస్తవంగా ఇంకా భయంకరంగా ఉంటుంది ముందు. ఎందుకంటే మీరు చదివే సమయంలో పిల్లోడి దగ్గర ఒక్కొక్క దగ్గర నుంచి పేరెంట్స్ కమిటీకి ఒక 500-600 వసూలు చేసేవాళ్ళు డొనేషన్. తర్వాత గవర్నమెంట్ నుంచి మనకు గ్రాంట్ వచ్చేది శాలరీస్ మీద 2%. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే రూపాయి మనకి పిల్లల దగ్గర వసూలు చేయట్లేదు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా గ్రాంట్ రావట్లా. మీ టైంలో ఒక 28 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఒక 10 మందికి వచ్చేసాం. మేమంతా మీటింగ్ పెట్టుకొని తలా తీసుకొని నడుపుదాం అనుకున్నాం. కానీ అందరి పరిస్థితి అదేవిధంగా కాబట్టి ఒక 4-5 మీదని ఎంతో కొంత డొనేట్ చేస్తుంటారు. తలా 1000-2000 దాంతో మనకి స్కూల్ పరిస్థితి నడవాల్సి వస్తుంది. మరి ఎటువంటి అభివృద్ధి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన శారదా మేడం గారు. సభా సరస్వతికి నమస్కారం. మాకు సొంత పిల్లలు 2-3 ఉన్నా, వేల మంది పిల్లలు మాకు మీరందరూ కూడా. మా పిల్లల్ని మీ పిల్లల్లోనే మీలోనే చూసుకొని మీ చదువుతో పాటు చదువు కంటే ముఖ్యమైనటువంటి విలువలు నేర్పించాలని నేను ఎక్కువ తపన పడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే మీకు ఎప్పుడు చెప్తుండేదాన్ని, ఏ బ్యాచ్ అయినా కూడా 10th క్లాస్ వరకే మీరు ఏం నేర్చుకున్నా, మంచి నేర్చుకున్నా చెడు నేర్చుకున్నా 10th క్లాస్ వరకే. ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకునే లెక్చరర్స్ వెళ్ళిపోతారు. మీరు ఇక్కడి నుంచి అక్కడ మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి టీచర్స్ చెప్పింది జాగ్రత్తగా గమనించుకోండి. ఒక రుజుమార్గంలో నడవండి. పక్కదారి దొక్కిన వాడు పక్కకే వెళ్ళిపోతాడు. ఈజీ మనీ కోసం ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎట్లా నాశనం అయిపోతారో, ఈజీ మార్కుల కోసం వాళ్ళు చూచి రాయడాలు ఇవన్నీ చేసిన వాళ్ళు అట్లే అవుతారని చెప్పేదాన్ని. నా ఉద్దేశంలో జీవితంలో ఒక పరిపూర్ణ జీవితం అని అంటే ఏంటంటే, వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం, కుటుంబపరమైన జీవితం, సామాజిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. ఈ 5టికి సమపాళ్ళుగా మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం పరిపూర్ణ జీవితాన్ని గడిపినట్లు. మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన, మనకు జీవితాన్ని ఇచ్చింది ఈ సమాజం. ఈ స్కూల్లో విశ్వోదయ అనేదానికి మనం స్వర్ణోత్సవాలు దాటిపోయినటువంటి పాఠశాల ఇది. ప్రభుత్వం యొక్క సవతి ప్రేమ వల్ల ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా ఈ దశకు చేరుకున్నాయి. మన ఒక్క స్కూలే కాదు. ఇక్కడ దాదాపు 2000 మంది పిల్లలు ఉంటే ఇప్పుడు 200 మంది పిల్లలకు దిగిపోయారంటే కారణం, ఏ టీచర్స్ రిటైర్ అయినా ఆ పోస్టులను పూర్తి చేయడం లేదు ప్రభుత్వం. నిధులు ఇవ్వడం లేదు ఒకటైతే, పూర్తి చేయడం లేదు ఆ పోస్టులను. అక్కడ పాఠం చెప్పేవాళ్ళు ఎవరు అనేటువంటి టాక్ బయట వచ్చింది. అదే పద్ధతిలో ప్రభుత్వ స్కూల్స్ మాత్రం పక్షపాతంతో ఆ స్కూల్స్కు మాత్రం అన్ని రకాల నాడు నేడు ప్రోగ్రాంలు మొత్తం పెట్టి వాటిని అభివృద్ధి చేయడం వల్ల ప్రభుత్వ స్కూల్స్ కిటకిటలాడిపోయి చక్కగా టీచర్స్ కానీ పిల్లలు కానీ అక్కడ వసతులు కానీ అట్లున్నాయి. మన చౌదరి సార్ వాళ్ళ జీవిత భాగస్వామి సుజాత 8th వార్డ్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తున్నారు. ఆ స్కూల్కి నేను వెళ్ళి చూస్తే ఎంత బాగుంది ఆ స్కూలు. డిఫరెన్స్ ఏంటి, అదేసారి ఇక్కడ చేస్తున్నారు అంటే ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరి వల్ల మనలాంటి గొప్ప స్కూలు ఇలా అయింది. మరొక విషయం ఏంటంటే, ఏ స్కూల్లో అయితే, ఏ విశ్వోదయనైతే నేను పుట్టినిల్లుగా భావిస్తానో ఆ విశ్వోదయను రూపకల్పన చేసినటువంటి డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు, ఆయన్ని గురించి నేను ఒక పుస్తకం రాశాను. ఆయన
జీవితాన్ని గురించి జీవిత కథను రాశాను అనమాట. ఎందుకంటే అది నా కోరిక. అటు ఒక చిన్న 21 ఏళ్ళ వయసులో అంత గొప్ప భావాలు ఆయనకి ఎలా కలిగాయి. ఒక భూస్వామి కొడుకు ఆయన పెట్టిన భిక్షే ఈరోజు మేమందరం తినేది, కానీ మీ అందరు కూడా ఇప్పుడు మీ లైఫ్ మీరు అనుభవిస్తున్నది కానీ ఆయన పెట్టిన భిక్షే. ఇది యువత చదవాలనేటువంటి ఉద్దేశంతో, కొందరన్నా స్ఫూర్తి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికి ఎవరూ రాయలేదు అని తెలుసుకొని నేను 2 సంవత్సరాలు కష్టపడి ఆ విషయాలన్నీ సేకరించి బుక్ తయారు చేయడం జరిగింది. మీకు ఎవరికైనా బుక్ కావాలంటే నా దగ్గర ఉంది. మీరు మీలో ఒకరికొకరు పంచుకొనైనా చదువుకోవచ్చు. ఎందువల్లంటే ఒక జీవిత ఆశయాలు అనేవి ఎంత పవిత్రంగా పరిపూర్ణంగా ఉంటే ఆయన్ని ఇప్పుడు డిఆర్ గారు ఆ విధంగా ఒక సంస్థను ఇందాక సార్ చెప్పినట్టు ప్లే స్కూల్ నుంచి పీజీ దాకా ఇక్కడే ఈ 100 ఎకరాల స్థలంలో విద్యార్థులు పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సహాయం ఆయన దోహదపడ్డారో. ఆయన ఒక యుగ పురుషుడు. మనం గాంధీ జీవితాన్ని గురించి ఎట్లా చదువుకోవాలో అట్లా డిఆర్ గారి జీవితాన్ని గురించి కూడా మీరు తెలుసుకున్నట్లయితే ప్రభావితులు అవుతారని చెప్పి నేను కోరుకుంటూ, మీరు నవజీవన సమాజానికి పావన బృందావన నవజీవన నిర్మాతలు కావాలని చెప్పేసి, మీ బిడ్డలని మంచి సంస్కారంతో పెంచాలని, మీ భార్యను సమానంగా చూడాలని చెప్పి. ఎందుకనంటే అనేక సమస్యలు పెళ్ళైన తర్వాత వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల మనస్తత్వం ఒకటిగా ఉండదు. ఎప్పుడైతే భార్యను మీరు గౌరవిస్తారో, ఆమె కష్ట సుఖాలను మీరు గమనించుకుని, ఇద్దరు పిల్లల ముందర ఎవ్వరు తగదాలు వేసుకోకుండా వాళ్ళను ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా మీరు పిల్లల్ని పెంచడం అనేది ఒక మంచి కళ. ఒక చిన్న మొక్కను నాటితే అది మహావృక్షం అవడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అట్టా పిల్లల విషయంలో కూడా అట్లా మీరు మిమ్మల్ని మీరు మీ కుటుంబాన్ని చూసుకుంటూ సామాజికంగా అంతో ఇంతో స్పృహను పెంచుకొని చైతన్యవంతులై ఈ భావి భారత నిర్మాణానికి కాబోయే పౌరులను తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కళ్యాణి మేడం గారిని మాట్లాడవలసిందిగా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న నా సోదర సోదరీమణులైనటువంటి కొలీగ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా మీకు ఇట్లాంటి సందర్భాలు, ఎందుకంటే మీకు 10th లో హమారా త్యోహార్ అని నాంటెల్ ఉండింది లెసన్. మన పండుగల్ని గురించి చెప్పేవాళ్ళు. అందులో ఏంటంటే అందులో 2 వాక్యాలు చెప్పేవాళ్ళు. పండుగలు మనం ఎందుకు చేసుకుంటున్నాము, ఎందుకంటే సంవత్సరం అంతా లేదు 6 నెలలు 3 నెలలు ఒకే రకమైన లైఫ్ అనుభవిస్తాం మనం. ప్రొద్దున్న నుంచి సాయంకాలం వరకు మనం చేసే జాబ్ కానివ్వండి, స్కూల్ కూడా 4 గంటలు, పొద్దున 10కి వచ్చేసి 11 గంటల దాకా కూర్చుంటారు. ఇంటర్వెల్లో 15 నిమిషాలు అట్లా పోతారు. మళ్ళీ 2 నుంచి 5 వరకు కూర్చునేవాళ్ళు. దానికి రిలీఫ్ కోసం అన్నమాట పండుగలు. ఆ రోజు సంతోషంగా మీ ఫ్రెండ్స్ తోటి, మీ కుటుంబ సభ్యులు అందరితోటే గడుపుతారు. అలా గడిపిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళా మనకు ఉత్సాహం వస్తుందన్నమాట. అమ్మయ్య మళ్ళా ఉద్యోగంలోకి ఉత్సాహంగా బయలుదేరుతామంట. అలా మీరు మీ ఉద్యోగాల్లో ఎక్కడెక్కడో ఉండి మీరు విసుగు పడిపోయి ఇక్కడికి వచ్చి అవన్నీ బాధలు, సమస్యలు, ఉద్యోగాలు అన్నీ మర్చిపోయి ఇక్కడ ఆనందంగా గడపడానికి ఒక మంచి అవకాశాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇలా కనుక మీరు ప్రతి సంవత్సరము ఇది ఏర్పాటు చేసుకున్నారనుకోండి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి. మళ్ళీ మీ మనసు ఆనందంతో నెక్స్ట్ డే జాబ్కి వెళ్తారు. ఇంకోటి ఏంటంటే మీ పిల్లలు ఇక్కడ మీరు క్రమశిక్షణ నేర్చుకున్నారు, నైతిక విలువలు నేర్చుకున్నారు. అవన్నీ కూడా మీ పిల్లలకి నేర్పించండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీ పిల్లలందరినీ కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు. అక్కడ ఎవరు ఇవేమి చెప్పరు. ఓన్లీ చదువు చదువు, బట్టి పట్టడము, చదువు హోంవర్క్లు, ఇవి తప్పితే ఇంకేం లేదు. మీరు వాళ్ళకి చెప్పండి, ఈ విషయాల గురించి తెలియచేయండి. ఇలా ఉండాలి, ఎలా ఉండాలో కూడా వాళ్ళకి తెలియటం లేదు. అసలు అక్కడ చదివిన వాళ్ళకి పెద్దవాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో తెలియటం లేదు, ఎలా ఉండాలో తెలియటం లేదు.
అవన్నీ నేర్పించండి, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. ఎందుకంటే రాబోయే తరాలు ఎట్లుంటాయో మనకు తెలియదు. మీరు చదివినది ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది, ఇంకా ముందు ముందు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో తెలియదు వాళ్ళు. దానికని వాళ్ళను ఇప్పటి నుంచే మంచి విలువలతో పెంచండి. అలాగే వాళ్ళ చదువును కూడా గమనించుకోండి, మీ జాబ్సే కాదు. అప్పుడు మేమందరం బాగా మీ పేరెంట్స్ మమ్మల్ని వచ్చి అడిగేవాళ్ళు, ఎలా చదువుతున్నాడు మా అబ్బాయి, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో వీక్ అని. ఇప్పుడు ఎవ్వరు అడగట్లేదు, ఒక్క పేరెంట్ కూడా రావట్లేదు. మేం చెప్పాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది వాళ్ళని. మీరు గమనించుకోవాలమ్మా, రావాలా, అడగాలా అని. అందుకని మీరు కూడా అలా గమనించుకుంటే మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిందండి, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన పీటీ సార్ ఒక్క నిమిషం సార్. అక్కడ మన గేట్ ఎంట్రన్స్లో కమాన్ దగ్గర ఉన్న ఇంతియాజ్, ప్రవీణ్ వీళ్ళందరూ లోపలికి వచ్చి కూర్చుంటే సార్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడే కోటయ్య సార్ వచ్చారు. కోటయ్య సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. అందరూ లోపలికి రండి. మన శివకుమార్ రెడ్డి సార్ మాట్లాడతారు. పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మా గురువులు మీలాగా నేను 81 బ్యాచ్, ఇక్కడ 99 అయితే 81 సోదరా సార్ వాళ్ళ అబ్బాయి, మేమంతా 81 ఇక్కడ 10th అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కాలేజీ జేబీ కాలేజీలో డిగ్రీ అయిపోయింది. 80లో 92 ఇక్కడ జాయిన్ అయ్యా. మీరు ఇది 25 years అయిన సందర్భంలో ఇదే ఫస్ట్ టైం మీరు కలవటం. మేము గత 10 సంవత్సరాల నుంచి కలుస్తున్నాం 81 బ్యాచ్. ఇక్కడ రామరెడ్డి తోట అంటారు కదా, బెంగుళూరు ఫ్యాక్టరీ దగ్గర స్విమ్మింగ్ పూలు. ఎల్లుండి మేము కలిసేది, కనుమ పండుగ రోజు మేము కలుస్తాం ఎక్కడెక్కడ. ఎందుకంటే ఈ ఆనందం మాకు తెలుసు అనమాట. చాలామంది కూడా పిలిచారు, అక్కడ మేము ఇదే సన్మానం చేసుకున్నాము. కాబట్టి మేము చెప్పేది, మీరు బిజీ లైఫ్లో ఎక్కడెక్కడ రోడ్డు ఈ ఒక్కరోజు ఇటు కలుసుకొని రిలాక్సేషన్ ఉంటారు. దానికి మాకు తెలిసేందుకు మీకు ఉదాహరణ, మా బ్యాచ్లో ఒక అతను హైకోర్టు జడ్జి, ఇప్పుడు మన్మథరావు అని, అతను కూడా వస్తాడు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఎల్లుండి కూడా వస్తున్నాడు. అది అందువల్ల ఏంటంటే ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కలిసిన దానివల్ల మీకు చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. అది దాని ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి. ఇకపోతే రమేష్ అన్నాడు, సార్ ఎక్కడికి వచ్చిన పాయింట్ చేస్తాం. మేము గ్రిక్స్కి పోయినప్పుడు మనం నీతి నిజాయితీగా మన పిల్లల్ని, హై స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి ఆడిస్తాం. ఒక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ వాళ్ళని బయట వాళ్ళని తీసుకొచ్చి ఆడిస్తుంటారు. అదేందాక దానివల్ల మనం కొంచెం పోతాం, దానికంటే మనం ఇది చేస్తూ ఉంటాము. ఈ రోజుకి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఆ విధంగా చేసిన వాళ్ళకి అంత గౌరవం ఎక్కడా లేదు. మనం ఈ రోజుకి ఇన్నా కూడా, మీరు ఆ రోజు ఉన్నప్పుడు 1000-1500 స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఎట్లా ఉందో, ఈరోజు 200 స్ట్రెంగ్త్ ఉన్నా కూడా మా స్కూల్ నుంచి ఇప్పుడు ఒక అబ్బాయి సార్ బాస్కెట్బాల్ నేషనల్ సెలెక్ట్ అయ్యాడు, సాఫ్ట్ టెన్నిస్ నేషనల్ సెలెక్ట్ అయ్యి ఉన్నాడు. వాడు ఎల్లుండి బయలుదేరుతాడు. ఛత్తీస్గఢ్ మన మదన్ TH మదన్ 10th క్లాసు. ఆ విధంగా నాకు తెలిసి సార్ వాళ్ళతో టచ్ ఉన్న వాళ్ళతో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సెట్ అయి ఉంటారేమో. మా పరిచయం ఉన్నారు కొండలరావు, వీళ్ళందరూ గ్రౌండ్ టచ్ వాళ్ళందరూ దాదాపుగా కానిస్టేబుల్స్ కానీ, SI కానీ, ఎక్సైజ్ కానీ వాళ్ళు మాకు సెలక్షన్స్ జరిగినాయండి. కానిస్టేబుల్స్ ఒక 20-30 వెరిఫికేషన్కి మా దగ్గరకు వస్తాయి స్కూల్కి, ఆఫీస్కి. అంటే ఆ JB కాలేజ్ మనకి సోదయ గ్రౌండ్ టచ్ ఉన్నోళ్ళు ఎడ్యుకేషన్లో ఇటు పోలేకపోయినా ఏదో విధంగా కానిస్టేబుల్ అయితే ఏ విధంగా రాణించారు. మీ విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలని, ఈ విధంగా మమ్మల్ని పిలవాలని మమ్మల్ని కోరుకుంటూ సెలవు. గౌరవనీయులైన తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఈరోజు అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ ఒక వేదిక మీద తీసుకొచ్చి నాకు సంతోషం. మీ అందరికీ నా శుభాశీస్సులు. మాట్లాడవచ్చు. నేనే వచ్చేసాను, శ్రీనివాస్ తర్వాత మాట్లాడతారంట. నేను రాగానే చప్పట్లు కొడుతున్నారంటే అభిమానులు ఉన్నారు సార్. కానీ ఒకటేంటంటే వీళ్ళు స్టూడెంట్స్ లాగా కాదు, ఎక్కడ కనిపించినా ఫ్రెండ్స్ లాగా మాట్లాడటం, ఫ్రెండ్స్ లాగా కలిపడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే అందరూ ఎప్పుడు కనిపించినా పలకరిస్తూ ఉంటారు. నేను కూడా అలానే ఉన్నానంట. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నేను 84, 85 10th ఇక్కడ, 8th, 9th, 10th ఇక్కడ చదివాను. ఇంటర్మీడియట్ JB జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ చదివి మళ్ళీ 93లో శ్రీదేవి మేడం గారికి బాగాలేకపోతే నేను వచ్చి 6 months వర్క్ చేసి 94 నుంచి రెగ్యులర్ అయ్యాను. అప్పుడు నేను చదువుకునేటప్పుడు వీళ్ళందరూ నాకు గురువులు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రఘు సార్ వచ్చేసి ఆఫీస్లో ఉన్నారు.
రెడ్డి సార్ అప్పుడే కొత్తగా చేరారు అనుకుంటాను. మసూల్ సారు లెక్కలు, జి సుధాకర్ సారు న్యాచురల్ సైన్స్, సిజి సుధాకర్ సారు మాకు ఫిజిక్స్కి వచ్చేది, 10th క్లాస్ బి సెక్షన్ నేను. తర్వాత మూర్తి సార్ ఇంగ్లీష్ సోషల్ చెప్పి జేఎన్ సార్ వచ్చేది. తర్వాత శారదా మేడం వాళ్ళు జాయిన్ అయ్యారు. చాలా సంతోషం ఏంటంటే నేను చదువుకున్న స్కూల్లోనే నేను టీచర్ కావడం. అంతేకాకుండా 84-85 బ్యాచ్ కూడా మేము ఇలానే ఫస్ట్ మన స్కూల్లో గెట్ టుగెదర్ స్టార్ట్ చేసింది మా బ్యాచ్. రాజ్ కుమార్ చౌదరి, కళ్ళగుంట మధుబాబు, మేమందరము కలిసి ఇక్కడ స్టార్ట్ చేయడం, అక్కడ బోర్ వేయించడం కూడా జరిగింది స్కూల్కి. కొంచెం నీటి వసతి కష్టంగా ఉంటే మరి అందరూ మా గురువులన్నీ చెప్పేశారు. నాకు తెలిసి నేను టీచింగ్ ఫీల్డ్లోకి ఒక 25 years అయింది వచ్చి, ఇలాంటి గురువుల్ని ఎతికినా ఎక్కడ దొరకడం లేదు నాకైతే. ఇంకా గర్వంగా చెప్పుకోవడానికి మేము కూడా వాళ్ళ యొక్క బాధ్యత ఎలా నిర్వర్తించాలో అలా నిర్వర్తించలేకపోతున్నాం. వాళ్ళు ఎలా చేశారో తెలియదు, వాళ్ళకి వేరే ప్రపంచమే లేదు. స్కూలు, విద్యార్థులు, తర్వాత ఇళ్ళు. మనకన్నా ఏదో నా ఫ్రెండ్స్ తోటి కలుస్తాం, బయటికి వెళ్తాం, అక్కడ తిరుగుతాం, ఇక్కడ తిరుగుతాం. బట్ అలాంటి టీచర్స్ని చూడలేదు నేను, నెక్స్ట్ తరంలో కూడా చూడకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు కూడా ఎవరు కూడా మా మాట వినే పరిస్థితుల్లో లేరు. టీచర్ ఎదురొస్తుండే మా బాగా గుర్తు తీసుకురావాలి సార్, ఇటు వస్తున్నారు అనుకోండి, ఇట్నీ వెళ్ళిపోయేది మేము. అంటే ఎదురు పడలేక అంత భయం. తర్వాత మీ తరం వచ్చేసరికి ఎదురు వచ్చి నమస్తే సార్, బాగున్నారు సార్ అడిగే స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు మేము వస్తానంటే మా గోడ ఉంది అక్కడ, బాస్కెట్బాల్ గోడ, దాని మీద కూర్చొని ఉంటారు అందరు వరుసలో, మేము వస్తానే ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే లాంగ్ బెల్ కొట్టిన తర్వాత బాయ్ సార్ అంటున్నారు. సార్ బాయ్ సార్ అంటున్నారు. అది ఆ స్టేజ్కి వచ్చేసరికి సరే బాయ్ అంటున్నారు ఫ్రెండ్స్గా. మనం అట్లా కూడా వాళ్ళతో కలుస్తూ ఫ్రెండ్స్గా ఉంటే తప్పితే కూడా వాళ్ళు ఉండేటట్టు లేరు. నాకు ఎక్కువగా గ్రామీణ ప్రాంత పిల్లలు ఇక్కడికి వచ్చేది. అలాంటి వాళ్ళకి చదువు చెప్తున్నాం, చాలా నిజంగా దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంది అలాంటి వాళ్ళకి చెప్పటం. ఇంకోటి మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మా పెద్దవాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి మాటలు చెప్పారు, కానీ సార్ వాటిని పాటించాలని చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అడుగు బయట పెట్టంగానే మన పైన రకరకాలైనటువంటి ఒత్తిడి పడిపోతుంది. ఈ సెల్ ఫోన్ కానీ, సినిమాలు కానీ, అక్కడ మనం చూస్తున్నట్టు వాల్ పోస్టర్స్ కానీ, ఇలా రకరకాలైనటువంటి ప్రెషర్స్ మన మీద పడిపోతున్నాయి, మన పిల్లవాడి పైన, మన అమ్మాయి పైన. ఎంత కాపాడుకున్నా కానీ వాళ్ళు కొద్ది రోజులకి మనల్ని దాటిపోయే పరిస్థితి వచ్చేసారు. అంత భయంకరంగా ఉంది బయట పరిస్థితి. అందుకని దయచేసి మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చిన్నపిల్లలు మీ ఇళ్లలో ఎలా పెడుతున్నారు భోజనం నాకు తెలియదు. వాళ్ళు ఇడ్లీ తింటున్నాడు తెలియదు, దోశ తింటున్నాడు వాడికి తెలియదు. వాడి ముందు సెల్ ఫోన్ పెడతారు, వాడు చూస్తుంటాడు, ఇది తినిపించేస్తారు. వాళ్ళు చాలా ఈజీగా ఉంది. లేకపోతే అమ్మ మన నడు మీద ఎత్తుకొని తీసుకెళ్ళి చంద్రమామ ఉన్నాడు, లేకపోతే కూర్చోడు వస్తున్నాడు, అది వస్తున్న గందరగోళం చేసి వాడిని అన్నం తినిపించేది. ఇప్పుడు అదంతా అవసరం లేదు. సెల్ ఫోన్ ముందు పెట్టేస్తే వాడు ఏంటంటే వాడు ఏం తింటాం వాడు తినేస్తున్నాడు. పెద్దలు చెప్పారు మైండ్ రీడింగ్, మనకి ఏం తింటారో చూడాలి కళ్ళతోటి. తింటే మనకి సగిస్తుంది అంటారు పెద్దోళ్ళు. అట్లా కాకుండా ఇట్లా తయారయ్యారు. నేను కూడా ఈ మధ్య తాత అయ్యాను ఒక 1 year. మాకు బాబు పుట్టాడు. ఎట్టైనా కానీ వాడిని ఈ సెల్ ఫోన్ నుంచి దూరంగా పెట్టాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి రకరకాలు చెప్పి చిన్నగా దూరం చేస్తున్నాను. అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్ చూపించొద్దు, టీవీలో రైమ్స్ చూపిస్తా ఉన్నారు, దానికి చిన్నగా దూరం పెట్టాను. ఇప్పుడు లేటెస్ట్ వాడు ఏంటంటే హే గూగుల్ అంటే ఆ గూగుల్ ఏదైనా చెప్తే తప్పితే ఇదేం తింటలేదు. గూగుల్ అనగా తలపైకి ఎత్తాడు, ఈ తలపైకి వేసి వీళ్ళమ్మ నోట్లో ఏదో ఒకటి అన్నం పెట్టి తినిపించే స్థాయికి వచ్చేసాడు. సో చాలా సంతోషం. అందరూ చూస్తుంటే అందరూ బాగా, నేను ప్రత్యేకంగా పేరు చెప్పబలేదు సార్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ సార్. వీళ్ళందరూ నా జీవితం ధన్యమైపోయింది, ఎందుకంటే మా గురువులందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇది నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. గౌరవనీయులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి నమస్కరిస్తూ 1999 బ్యాచ్ విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తున్నాను. నేను 93లో ఇక్కడ చేరాను. నేను ఇక్కడ చేరేసి పీజీకే సార్ ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ఆ తర్వాత మధుసూదన్ సార్ గారు, మూర్తి సారు, బి సుధాకర్ సారు, జే నాగేశ్వరరావు సారు, సి సుధాకర్ సారు, రెడ్డి సారు, రఘునాథ్ సారు, వీళ్ళందరూ టీచర్స్గానే ఉన్నారు. నేను కాలేజీ చదువు మాత్రమే జవహర్బాద్లో చదివాను, హై స్కూల్ చదువు ఏపీఎంలో చదివాను. ఇక్కడికి వచ్చి ఈ మాస్టర్లు చూసరికి నాకు భయం వేసింది. ఎందుకంటే వాళ్ళు మామూలుగా కనిపించడం, వాళ్ళని చూసుకుంటే నాది చాలా తక్కువగా ఉండింది.
సరే సరే పైన భగవంతుడే ఉన్నాడని చెప్పని వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా చెప్పానని ఏదో ముందుకు సాగాను, ఇంతవరకు వచ్చాను. ఇలాంటి మీ కలయికలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కలయికకి రావటం సంతోషకరంగా ఉంది. ప్రతి బ్యాచ్ విద్యార్థులు కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసుకుంటూ అందరూ కలుసుకుంటూ పాత ఉపాధ్యాయులందరినీ కూడా కలుస్తూ వాళ్ళ ఆశీస్సులు అందజేస్తూ మీ జీవితంలో ముందుకు సాగుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. తర్వాత ప్రభాకర్. ఒక్క నిమిషం సార్ శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నారు, శ్రీహర్ సార్ ఉన్నారు. సార్ ఒక్క నిమిషం ఊరికే జస్ట్ ఒక్క శ్రీనివాసరెడ్డి సార్ని ఒక 2 నిమిషాలు మాట్లాడాలి సార్ కూర్చున్నాం. మాకు మార్గదర్శకులుగా ఉన్నారు. అలాగే మీ అందరూ కూడా మమ్మల్ని ప్రేమిస్తారని, మీ ఆశీస్సులన్నీ కూడా మా ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీహరి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రోజుల్లోనే అయితే టీచరే అవ్వాలా లేకపోతే లేదు అనుకున్నాను, ఏ జాబు చేయకూడదు అనుకున్నాను. అయితే విశ్వోదయలోనే టీచర్ కావాలని కూడా అనుకున్నాను. ఎందుకంటే నేను విశ్వోదయాన్ని ప్రేమిస్తాను కాబట్టి, ఇక్కడ విలువలు నేర్పిస్తారు కాబట్టి, ఆశయాలు అనేవి జీవితానికి ఇస్తారు కాబట్టి. అదేవిధంగా ఒక టీచరు, ఒక డాక్టర్ తప్పు చేస్తే కొందరు రోగులు చనిపోవచ్చు, కొందరు ఇంజనీరింగ్స్ తప్పు చేస్తే కొన్ని ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ ఒక టీచర్ తప్పు చేస్తే కొన్ని తరాల దేశ భవిష్యత్తు అంధకార మయమైపోతుంది. ఆ ఒక్క విషయాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. రెండవది, స్కూల్లో చేరిన తర్వాత అక్కడ కనబడుతున్నాడు పవన్. వీళ్ళందరి చేత డాన్సులు చేయించడం, పిల్లలు చెప్పారు యానివర్సరీ వచ్చిందంటే అది రాత్రి 11 అయినా 12 అయినా ఒక పాఠాలు ఎప్పుడు ఎగ్గొట్టలేదు. పాఠాలు చెప్తూనే లీజర్ పీరియడ్ టైం తీసుకొని, ఎక్స్ట్రా టైం తీసుకొని, కళ్యాణి మిగతా యొక్క టీచర్ సహకారం తీసుకొని నేర్పించి ఎట్టయినా స్కూల్కు చదువులోనే కాకుండా ఇతర అన్ని కార్యక్రమాల్లో కూడా స్కూల్కు మంచి పేరు తీసుకురావాలనే ప్రయత్నంలో నేను సఫలమైనందుకు నాకు తృప్తిగా ఉంది. నేను ఇక్కడ పనిచేసినన్ని రోజులు నేను చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేశాననే ఒక తృప్తితో నేను స్కూల్ నుంచి రిటైర్ అయ్యి వెళ్ళాను 2013లో. అప్పుడు 58 ఏళ్లకే రిటైర్మెంటు. తర్వాత నేను రిటైర్ అయిన ఒక్క నెలకే 60 చేశారు. ఆ తర్వాత ఇంకా 2 రోజులు చేసి ఇంకా 2 ఏళ్ళు పెంచి 62 ఏళ్ళు చేశారు. కొన్నాళ్ళ పాటు స్కూల్కి వచ్చి గ్రామరు, బేసిక్ గ్రామర్ నేర్పించేదాన్ని. స్కూల్లో ఇంగ్లీష్ చెప్తూనే 10th క్లాస్ వాళ్ళకి బేసిక్ గ్రామర్ క్లాస్ స్పెషల్గా తీసుకొని చెప్పాను. ఇప్పటికి కూడా నా దగ్గరికి పిల్లలు వస్తూ ఉంటారు, మేడం ఆ రోజు మీరు చెప్పినటువంటి బేసిక్ గ్రామర్ వల్లే మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళందరికంటే కూడా ముందుంటున్నాము. కాబట్టి మేము ఎప్పటికి కూడా ఈ విషయాన్ని మర్చిపోలేము. కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా, లాంగ్వేజ్ అయినా బేసిక్స్ నేర్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇంకా కొందరు ఇంజనీరింగ్ చదువుకునేటువంటి పిల్లలు కూడా ఇప్పటికి కూడా నా దగ్గరకు వస్తుంటారు. మనం బతకడం కాదు, మనం తోటి వారికి మనం సహాయం చేయడం అనేది చాలా ముఖ్యం. ఇందాక మీకు చెప్పాను, ఇంట్లో ఆడవాళ్ళని బాగా చూసుకోండి అని చెప్పి. ఎందుకంటే నేను ఒక మహిళా సంఘాన్ని స్థాపించి మహిళల కోసం అనేక కుటుంబాల కౌన్సిలింగ్ చేయడం, అదేవిధంగా అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. కొండరావుని ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో చూశాను. వెళ్ళినప్పుడు నా స్టూడెంట్స్ ఎక్కడికి పోయినా సరే, ఇదే ఊళ్ళో 60 ఏళ్ళుగా ఉంటున్నాను. ఈ 60 ఏళ్ళుగా ఈ ఊళ్ళో ఉంటున్న దానికి, ఇక్కడ పనిచేసిన దానికి, ఎక్కడికి పోయినా స్టూడెంట్స్ ఏ శాఖకు పోయినా నమస్తే మేడం అని అన్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. నా బిడ్డలు చూసుకున్నంత ఆనందం కలుగుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రోగ్రాం ఇంత చక్కగా జరుగుతుంది. ఈ వారం 10 రోజుల నుంచి ప్రభాకరు, రమేష్ రెడ్డి, నేను, భాస్కరు, కొండలరావు ఇంకా రాలేదు, అతను 7 కొండలు. ఈ వారం 10 రోజుల నుంచి ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి అందరినీ మోటివేట్ చేసి వాళ్ళు వచ్చేదానికి ఇంతమంది వచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మామూలుగా అయితే ఇంతమంది వస్తారని కూడా అనుకోలేదు. ఇంతమంది వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. పేరున ప్రతి ఒక్కరికి
హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఇద్దరు మేమని కాదు, అందరం కలిసి చేసుకున్నటువంటి ఫంక్షన్ ఇది.